జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనం ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది. ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెబుతుంది. అసలు ఎందుకు మారాలన్నది అవసరం చెబుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, ఫిబ్రవరి 24, 2025, సోమవారం. తిథి ఏకాదశి, మధ్యాహ్నం 1:44 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం పూర్వాషాఢ, సాయంత్రం 6:59 వరకు, తదుపరి ఉత్తరాషాఢ. యోగము సిద్ధి, ఉదయం 10:05 వరకు, తదుపరి వ్యతిపాతము. కరణం బాలవ, మధ్యాహ్నం 1:44 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 1:21 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 6:28, సూర్యాస్తమయం సాయంత్రం 6:13. చంద్రోదయం తెల్లవారుజామున 4:16. చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:38. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:56 నుండి 9:25 వరకు. యమగండం ఉదయం 10:53 నుండి మధ్యాహ్నం 12:21 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:17 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుండి 1:31 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 3:52 వరకు. వర్జము రాత్రి 2:49 నుండి 4:23 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 2:07 నుండి 3:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:50 నుండి 5:39 వరకు. శుభ గడియలు ఉదయం 6:28 నుండి 7:31 వరకు. తిరిగి సాయంత్రం 5:18 నుండి 6:59 వరకు. ఫిబ్రవరి 24 సోమవారం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి, మధ్యాహ్నం 1:44 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. సోమవారం ఏకాదశి తిథి కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. తదుపరి వచ్చే ద్వాదశి తిథి పక్షచిత్ర తిథి కాబట్టి పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. అంతేకాకుండా ఉదయం 10:05 నుండి వచ్చి ఈ రోజంతా ఉన్న వ్యతిపాత యోగం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. విజయ ఏకాదశి, మాఘ బహుళ ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరించడం వలన విష్ణు సాహిత్యం పొందుతారని నమ్మకం. చంద్రుడు ఈరోజు రాత్రి 12:56 వరకు ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి 12:56 వరకు వృషభ రాశి వారికి, తదుపరి మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు రాత్రి 12:56 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం.
తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. మహాభారతం ఎవరు రచించారు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం, ఆంధ్ర షెల్లీగా పేరుగాంచిన భావకవి దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి వర్ధంతి, సినీ నటీమణి శ్రీదేవి గారి వర్ధంతి, తెలుగు నవల, కథ, సినీ హాస్య కథ రచయిత ముళ్లపూడి వెంకటరమణ గారి వర్ధంతి, సినీ నటీమణి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారి జయంతి, తెలుగు సినీ నటులు నాని గారి పుట్టినరోజు. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 24 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. వృషభ రాశి ప్రశాంతంగా గడుపుతారు. మిథున రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కర్కాటక రాశి కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పడతాయి. సింహ రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. కన్యా రాశి సుఖమైన జీవనం ఉంటుంది. తులా రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి ప్రశాంతమైన వాతావరణం గడుపుతారు. ధనుస్సు రాశి రాబడి ఉంటుంది. మకర రాశి శుభం జరుగుతుంది. కుంభరాశి అవసరానికి అండగా నిలబడతారు. మీన రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవి ఈ రోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.